ప్రతిరోజు ఇదే ప్రశ్న. రిటైర్డ్ అయ్యావుగా, టైంపాస్ ఎలా అవుతోంది? అసలు ఇదేం ప్రశ్న అండి? టెలివిజన్ చూస్తాను, పుస్తకాలు చదువుతాను, నా తెలివితేటలకి ఇదో పెద్ద పనా? ఇంకా కావలిస్తే వివరంగా నిన్న జరిగిన సంఘటన కూడా వివరిస్తా. బంగారం షాపుకి నేను నా భార్య బజారుకు వచ్చాం. షాపులో పని అయిపోయి పక్కనున్న కారు దగ్గర ఆగాను. నన్ను చూసి ఓ పోలీసు కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ, ఇక్కడ కార్ పార్కింగ్ చేయకూడదు, 1000 రూపాయలు ఫైన్ కట్టండి అన్నాడు. మేము లోపలికి వెళ్ళి 5 నిమిషాలు కూడా గడవలేదండి అన్నాను. ప్రతి ఒక్కరూ అలానే చెప్తారులేవయ్యా. సార్, నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని, కనీసం నా వయసుకైనా మర్యాద ఇవ్వండి. సరే, ఒక 200 ఇవ్వండి. రసీదు ఇస్తారా? అది ఎలా కుదురుతుంది? ఇవ్వకపోతే ఎలా? చట్ట ప్రకారం రసీదు ఇవ్వాలి కదా. బాగా ఇరిటేట్ అయ్యాడో ఏమో. చట్టం గురించి నాకే చెప్తారా? సరే, ఈ కారుకి లెఫ్ట్ రేర్ వ్యూ మిర్రర్ పగిలిపోయింది, వెనుక నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదు, మొత్తం 4000 రూపాయలు కట్టండి, రసీదు కూడా ఇస్తాను. నేను నిస్సహాయంగా నా భార్య వైపు చూస్తూ ఉండిపోయాను. ఆమె మీరెప్పుడూ ఇంతే అంటూ నాతో వాదనకు దిగింది. ఈలోగా మేము ఎక్కవలసిన సిటీ బస్ వచ్చింది. మేము ఎక్కేశాం. పోలీసు మా వైపే అలాగా బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయాడు. కారు నాది కాదు, కాకపోయినా టైంపాస్ ఎంత బాగా జరిగిందో చూశారుగా. ఇలాంటివి 100, 1000 అనేకం నా జీవితంలో రోజూ జరుగుతూ ఉంటాయి. ఎవరు రిటైర్డ్ అయ్యాక టైంపాస్ అవదని చెప్పింది? రిటైర్డ్ అయ్యావుగా, ఎలా టైంపాస్ అవుతుందని మాత్రం ఇంకెప్పుడు ఎవరిని ప్రశ్నించకండి. సామాజిక మాధ్యమాల్లో చక్కర కొడుతున్న ఒక రిటైర్డ్ వ్యక్తి యొక్క అనుభవాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదండి. నా మనసుకు నచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఒక చిన్న ప్రయత్నం. మళ్ళీ కలుస్తానండి, మీ రశ్మితో. జై చండి, జై జై చండి.